Hi guys, this is Varaprasad. Welcome back to my tutorials guys. ఈ రోజు నుంచి నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఈరోజు మనం ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, అసలు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనం ఎందుకు నేర్చుకోవాలి, సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఇలాంటివి, అలాగే ఆ తర్వాత ఇంట్రడక్షన్ తర్వాత సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అలాగే జావా, అలాగే పైథాన్ ఇలాంటి ట్యూటోరియల్స్ అన్నీ కూడా నేను పెట్టడానికి ప్రయత్నిస్తుంటాను. సో ఈ రోజు నుంచి మనం ఏం చేద్దామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కాన్సెప్ట్స్ని ఇంట్రడ్యూస్ చేద్దాం. నా ట్యూటోరియల్స్లో ఈ రోజు నుంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాన్సెప్ట్స్ కూడా రోజు ఒకటి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సరే చూద్దాం అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి, వై ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాంట్స్ టు లెర్న్. సో బేసిక్గా ఏంటంటే మనం ఒక థింగ్ తెలుసు ఏంటంటే మనం ఎదుటివాడితో మాట్లాడాలంటే మనకి అవతల వాడి యొక్క లాంగ్వేజ్ మనకి తెలిసి ఉండాలి. తెలిసినప్పుడే మనం మాట్లాడగలుగుతాం, లేకపోతే మాట్లాడలేం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుగు తెలుసు, ఇంగ్లీష్ తెలుసు, హిందీ తెలుసు. ఇఫ్ ఐ వాంట్ టు స్పీక్ విత్ ద అదర్ పర్సన్ హూ ఈజ్ నో స్పానిష్, హీ డజంట్ నో వాట్ ఈస్ తెలుగు, ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో వాడికి తెలియనప్పుడు మనం ఎలా మాట్లాడగలుగుతాం? వాడికి తెలిసింది స్పానిష్ మాత్రమే. సో ఆ స్పానిష్తో లాంగ్వేజ్తో నేను మాట్లాడగలిగితే వాడికి అర్థమవుతుంది, లేని సందర్భంలో వాడికి అర్థం కాదు. సో అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్పానిష్ తెలిస్తే నేను మాట్లాడతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా నేను ఏదైనా ఒక మీడియేటర్ని పెట్టుకొని, మధ్యలో మీడియేటర్ని పెట్టుకొని ఆ మీడియేటర్కి నేను ఏదైతే అనుకుంటానో అది చెప్పేసి ఆ తర్వాత అతను వినిన దాన్ని మళ్ళీ మీడియేటర్ నాకు ట్రాన్స్లేట్ చేసి చెప్తూ ఉంటాడు. ఇలా మీడియేటర్ అనేవాడు అవసరం అవుతాడు. ఎందుకు అంటే నేను ఆ పర్సన్తో కమ్యూనికేట్ చేయాలి కాబట్టి ఆ మీడియేటర్ అనేవాడు నాకు కంపల్సరీగా అవసరం అవుతాడు. సో ఇప్పుడు ఆ మీడియేటర్ అనేవాడికి నా లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, అవతల వాడి లాంగ్వేజ్ కూడా తెలిసి ఉండాలి. ఇక్కడ నా లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనం ఎండ్ యూజర్స్, యు ఆర్ ద పర్సన్స్, యు ఆర్ ద ఎండ్ యూజర్స్. అలాగే అవతల వాడు ఎవరు అంటే మిషన్, కంప్యూటర్. బట్ సపోజ్ ద కంప్యూటర్ డజంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు బీ స్పోక్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యు ఆర్ స్పీకింగ్ తెలుగు ఆర్ వెన్ యు ఆర్ స్పీకింగ్ హిందీ, వెన్ యు ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఆర్ ఎనీ లాంగ్వేజ్ ఇఫ్ యు ఆర్ స్పీకింగ్. సో ఆ లాంగ్వేజ్ అనేవి మన కంప్యూటర్కి తెలియదు కాబట్టి మనం ఏం మాట్లాడినా సరే అది అర్థం చేసుకోలేదు. కాబట్టి ఏంటంటే మనం ఒక మీడియేటర్ని వాడుకుంటాం. ఆ మీడియేటర్ని మనం ఏం చేస్తామంటే మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకొని దాంతో మనం మాట్లాడతాం. దాని ద్వారా ఏం చేస్తుంది అంటే అది కంప్యూటర్కి చెప్తుంది. కంప్యూటర్ ఏం చేస్తుందంటే అవుట్పుట్ ఇస్తుంది, మళ్ళీ మీడియేటర్ మనకి తీసుకుంటాడు, మనకి ట్రాన్స్లేట్ చేస్తాడు. సో ఇలాంటి ప్రాసెస్ అనేది కంపల్సరీగా ఏ కంప్యూటర్లో అయినా జరుగుతూ ఉంటుంది. కామన్గా మీడియేటర్ అంటే మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఒకరిని ఇంకొకరితో కమ్యూనికేట్ చేయాలి అంటే కంపల్సరీగా మీడియేటర్ ఉండాలి. అందుకనే మీరు ఎవరైనా చూస్తే పెద్ద పెద్ద స్టేజెస్లో ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు. అక్కడ ఒక ట్రాన్స్లేటర్ ఉంటాడు. అదేవిధంగా మన కంప్యూటర్కి మనకి మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ ఉంటాడు. ఆ ట్రాన్స్లేటర్నే మనం ఓఎస్ అంటాం, ఆపరేటింగ్ సిస్టమ్. సో మీరు మన కంప్యూటర్ గురించి మనం మాట్లాడుకుంటే ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటారు. ఈవెన్ మీ మొబైల్స్తో కూడా మీరు మాట్లాడాలన్న ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. సో దానితో మనం వర్కౌట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్లో ఉంటే ఆండ్రాయిడ్ అంటారు, లేదా ఐఫోన్లో ఉంటే ఐఓఎస్ అంటాం. సో ఇలాంటివన్నీ కూడా మనం ఇన్స్టాల్ చేసిన తర్వాతే సో మనం వాటితో మనం కమ్యూనికేట్ చేయగలుగుతాం. కానీ ఇలాంటి మీడియేటర్ని డిజైన్ చేసేది ఎవరు అంటే ఎవరి గొప్పతనం అంటే ప్రోగ్రామర్స్ యొక్క గొప్పతనం. సో యాజ్ ఏ ప్రోగ్రామర్ వీఆర్ ఏబుల్ టు డిజైన్ ద మీడియేటర్. యాజ్ ఏ ప్రోగ్రామర్ వీఆర్ ఏబుల్ టు డిజైన్ ఎనీ టైప్ ఆఫ్ వాయిసెస్. బట్ ఇక్కడ ఒక మీనింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైనా ఒక లాంగ్వేజ్తో అవతల వాడిని కమ్యూనికేట్ చేయాలి అంటే ఆ లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలి అని అనుకుంటే సో చాలా టైం పడుతుంది. కానీ అదే మీడియేటర్ అనే పర్సన్ ఏంటంటే ఏ లాంగ్వేజ్ ఇచ్చినా మనం ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా కంప్యూటర్కి చెప్తుంది. ఆ విధంగా మీడియేటర్ని డిజైన్ చేశారు. సో దానివల్ల మనం కంప్యూటర్తో ఈజీగా మాట్లాడగలుగుతున్నాం. సో ఇప్పుడు అసలు కంప్యూటర్ లాంగ్వేజెస్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఐ సే దట్ ద కంప్యూటర్ లాంగ్వేజ్ యొక్క ఉపయోగం ఏంటంటే మోడర్న్ కంప్యూటర్స్ ఆర్ ఇంక్రెడిబుల్ ఫాస్ట్ అండ్ గెటింగ్ ద ఫాస్టర్ ఆల్ ది టైమ్. హౌవెవర్ కంప్యూటర్ హ్యావ్ సమ్ సిగ్నిఫికెంట్ constraints. They only see I'll be going to be do something. So for this
It is in the Zoom now. Okay, so they only natively understand the limited set of commands and must be told exactly what to do. So modern computers, it's doing very fast operations. So how they do the fast operations means, it depends, right? So if for example నా యొక్క కంప్యూటర్ లాంగ్వేజ్తో నేను క్రియేట్ చేసినవి ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ కింద పారాగ్రాఫ్స్ చూడండి. ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఈజ్ ఆల్సో కామన్లీ కాల్డ్ యాజ్ అప్లికేషన్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ కంప్యూటర్ కెన్ పర్ఫార్మ్ అన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ సమ్ టాస్క్. The process of creating the program is called it as a programming. Please understand. So we have many other tools, all tools there, so that will be explained in a coming sessions to you, but we have to understand why the program languages wants to learn. So asal programming languages enduku నేర్చుకోవాలి, so that is only today's session. Okay, so program called as a programming. Programmers typically create the programs by the proceeding source code, commonly shorted code, which is list commands typed into one or more text files. So okay, this is all about what asla program ante enti, asla programmers em chestaru, programs em cheste manaki em jarugutundi anadi idi. The collection of physical computers parts that make up computer and execute the program is called as a hardware. సో మీకు ఇంకొక విషయం కూడా తెలియాలి. ఇక్కడ మనం బేసికల్గా ఏం చేస్తున్నాము అంటే, బేసికల్గా మన యూజరు, అంటే మన యూజర్ అనేవాడు ఏం చేస్తాడు, కామన్గా కంప్యూటర్తో మాట్లాడాలి. సో కంప్యూటర్తో మాట్లాడాలి అంటే కంప్యూటర్ అనేది ఒక హార్డ్వేర్ కంపోనెంట్, రైట్? సో ఐ కెన్ సే దట్ హార్డ్వేర్ కాంపోనెంట్. ఓకే, hardware component, user, right? So this is hardware component. I can say that it is a machine, right? సో ఇప్పుడు నేను వీడితో మాట్లాడాలన్నా ఇట్ నాట్ హ్యాపెన్. సో మీరు ఇతనికి తెలిసిన భాషలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కామన్గా హై లెవెల్ లాంగ్వేజెస్ అంటాం. అలాగే వీడికి తెలిసిన భాషలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చదువుతాం అంటే లో లెవెల్ లాంగ్వేజెస్ అంటారు. లో లెవెల్ లాంగ్వేజెస్ అంటాం. ఓకే, సో అలాగే ఇంకొక విషయం కూడా చెప్తాను. లాంగ్వేజెస్లో కూడా ఏంటంటే దే హ్యావ్ ద జనరేషన్స్. ద ఫస్ట్ జనరేషన్ దే హ్యావ్ మిషన్ లాంగ్వేజ్, సెకండ్ జనరేషన్ దే హ్యావ్ ద అసెంబ్లీ లాంగ్వేజ్, థర్డ్ జనరేషన్ దే హ్యావ్ ద హై లెవెల్ లాంగ్వేజెస్, ఫోర్త్ జనరేషన్ వీ హ్యావ్ వెరీ హై లెవెల్ లాంగ్వేజెస్ వి దే, అండ్ ఫిఫ్త్ జనరేషన్ ఈజ్ ఆల్సో వీ హ్యావ్ దాట్ వే. అందుకని కొంతమంది ఏమంటారంటే 3GL అంటారు. 3GL అంటే ఏంటంటే థర్డ్ జనరేషన్ లాంగ్వేజెస్. అలాగే 4GL అంటారు. 4GL మీన్స్ ఇస్ ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్. 5GL అంటారు, ఫిఫ్త్ జనరేషన్ లాంగ్వేజెస్, ఇలా అంటాం అనమాట. సో ఇలాంటి లాంగ్వేజెస్ అనేవి చాలా ఉన్నాయి. సో ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మనం వాడుకొని వీ కెన్ ఏబుల్ టు కమ్యూనికేట్ ఇట్. సో ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజెస్తో తెలిసిన పర్సన్ అనేవాడు లో లెవెల్ లాంగ్వేజెస్లో మాట్లాడలేడు. సో వీడికి కామన్గా ఉండే పర్సన్ మనకు కావాలి. ఆ కామన్గా ఉండే పర్సన్నే మనం ఏం చదువుతామంటే లెట్స్ సే నౌ సాఫ్ట్వేర్. ఓకే, so I'm not taking too much. Okay, if in case I will go with the depth now, so I can, but మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. సో యూజర్ అనేవాడు ఏం చేస్తాడంటే సాఫ్ట్వేర్ని వాడుకొని హార్డ్వేర్ కాంపోనెంట్స్తో మాట్లాడతాడు. హార్డ్వేర్ ఏం చేస్తుందంటే అవుట్పుట్ ఇచ్చి, సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది మళ్ళీ యూజర్కి అర్థమయ్యే భాషలో ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటుంది. యూజువల్గా దీన్ని మనం ఏం చదువుతామంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటారు. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఎఫెక్ట్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఓఎస్. సో ఇది ఇటు ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటుంది. సో ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేవి ఏ రకమైన భాషనైనా సరే అర్థం చేసుకోగలుగుతుంది. సో మన యొక్క ఇంపార్టెన్స్ ఏంటో అర్థం చేసుకోండి. అలాంటి సిస్టమ్ సాఫ్ట్వేర్స్ని మనం డిజైన్ చేయొచ్చు. యాజ్ ఏ ప్రోగ్రామర్ వీఆర్ గోయింగ్ టు డిజైన్ దట్. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద ప్రోగ్రామర్స్. సో ఇక్కడ మీనింగ్ అర్థం చేసుకోండి. ఫస్ట్ జనరేషన్లో కానీ సెకండ్ జనరేషన్లో కానీ మనం ప్రోగ్రామర్స్గా ఉండాలి అంటే హార్డ్వేర్ కాంపోనెంట్స్ యొక్క ఆర్కిటెక్చర్ కూడా తెలిసి ఉండాలి. అంటే హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఎలా పనిచేస్తాయి, ఏ విధంగా పనిచేస్తాయి, సో దాంట్లో కోడ్స్ ఏంటి, 0 1s ఎప్పుడు ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా మనం తెలిసి ఉండాలి. అంటే ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అలా తెలిసి ఉండాలి. కానీ థర్డ్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అలా తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1950s. ఆ టైంలో ఏంటంటే మనకి కంపల్సరీగా కంప్యూటర్కి సంబంధించిన ప్రతి కాంపోనెంట్ యొక్క ఆర్కిటెక్చర్ తెలిసి ఉండాలి. కానీ ఇక్కడ అంత అవసరం లేదు. దర్ ఈస్ నో ఇష్యూ. ఓకే, మనకి
హై లెవెల్ లాంగ్వేజెస్ తెలిస్తే చాలు. అలాగే వాటితో పాటు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ తెలిస్తే చాలు, అలాగే వాటితో పాటు కొన్ని సింటాక్స్ తెలిస్తే చాలు. సో ఇవి తెలిస్తే మనం సాఫ్ట్వేర్ని ఈజీగా డిజైన్ చేయొచ్చు. అంటే కామన్గా ఏం చేస్తామంటే యూజర్ అనేవాడు దీంతో మాట్లాడలేడు కాబట్టి మనం సాఫ్ట్వేర్ని వాడుకొని దాంతో మాట్లాడుతున్నాం. అలాంటి సాఫ్ట్వేర్స్ అందరూ డిజైన్ చేసేవారే ప్రోగ్రామర్స్ అనేవాళ్ళు ఒకే టైప్ ఆఫ్ ప్రోగ్రామర్స్ ఉంటారని కూడా నేను చెప్పను. ఎందుకంటే కొంతమంది సి ప్రోగ్రామర్స్ ఉంటారు, కొంతమంది C++ ఉంటారు, కొంతమంది జావా ఉంటారు, కొంతమంది ఇంకోటి ఉంటారు. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అన్న విషయాల గురించి కూడా మాట్లాడతాను. కమింగ్ క్లాసెస్ ఐల్ ఎక్స్ప్లెయిన్ దట్ వై C programming languages we learned, why C++, why Java, why all those things I'll explain later on. But you should understand this thing. బట్ ఇక్కడ ఇంకొక మీనింగ్ కూడా అర్థం కావాలి. ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఒక్కటి మనం డిజైన్ చేయాలి అంటే అది ఒక ఇన్స్ట్రక్షన్తో అయిపోయేది కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హార్డ్వేర్ కాంపోనెంట్స్తో మనం మాట్లాడాలి అంటే ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే సరిపోతుందా? ఇప్పుడు అవతల వాడికి నేను మాట్లాడాలి, ఫర్ ఎగ్జాంపుల్ మే హిందీ మే బాత్ కర్నా చాహియే, ఉస్కో పూछना సో ఆప్ కైసే హే, అంటే మీరు ఎలా ఉన్నారు అనేది ఒక ఇన్స్ట్రక్షన్ని నేను అవతల వాడితో మాట్లాడాలి. సో అవతల వాడితో నేను మాట్లాడాలి అంటే ఆ ఒక్క ఇన్స్ట్రక్షన్ చెప్తే అయిపోతుందా? కాదు కదా. సో ఆ ఒక్క ఇన్స్ట్రక్షన్తో కాకుండా ఇంకా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అన్నీ మేక్ చేయాలి. సో అన్నిటికీ మనం మేక్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కదాన్ని కూడా మనం ప్రోగ్రామ్ రాయాలి, ప్రతి ఇన్స్ట్రక్షన్ని కూడా మనం ప్రోగ్రామ్స్గా రాయాలి. ఈ ప్రోగ్రామ్స్ రాసే వాళ్ళందరూ కూడా ప్రోగ్రామర్సే. ఓకే, ఆ ప్రోగ్రామ్ ఎలా రాయాలంటే సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో వాటిని ఫాలో అవుతూ మనం రాయాలి. సో అది ఎలా ఏంటి అనేది విల్ సీన్ ఇట్. ఓకే, ఇది అర్థం చేసుకోండి. సో ఒక లాంగ్వేజ్ మనం నేర్చుకోవటం వల్ల, కంప్యూటర్ లాంగ్వేజ్ మనం నేర్చుకోవటం వల్ల ఏం చేయొచ్చు అంటే ఇలాంటి సిస్టమ్ సాఫ్ట్వేర్స్ని మనం డిజైన్ చేయొచ్చు. యాజ్ ఎ ప్రోగ్రామర్ వీ కెన్ ఏబుల్ టు మేక్ ద డిజైన్ ఆఫ్ యువర్ సిస్టమ్ సాఫ్ట్వేర్. సో దట్స్ వై ద యూజర్ కెన్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ద హార్డ్వేర్ కంపోనెంట్స్. చూడండి, ఈ జనరేషన్లో ప్రతిదీ కూడా మిషన్తోనే వర్క్ చేస్తున్నాం మనం. సో ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్కి వెళ్ళండి, దే గివెన్ ద బిల్స్ టు యూ. ఆ బిల్ మిషన్లో కూడా ఒక చిన్న అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ కూడా మనం ఏం చేస్తాము, ప్రోగ్రామ్స్తో డిజైన్ చేస్తాము. ఏటీఎం సెంటర్కి వెళ్ళండి, ఏటీఎం సెంటర్లో ఉన్న మిషన్ ఉంది, దాంట్లో కూడా అప్లికేషన్స్ ఉంటాయి, దాంట్లో కూడా మనం వాడుకుంటాం. ఇంటర్నెట్లోకి వెళ్ళండి, ఇంటర్నెట్లో ఉన్న ప్రతిదీ కూడా మనం ప్రోగ్రామర్సే డిజైన్ చేసిందే. సో స్పెషాలిటీ అర్థం చేసుకోండి. ఒక ప్రోగ్రామింగ్ కంప్యూటర్ లాంగ్వేజెస్ అంటే ఇట్స్ నాట్ వన్, బట్ వీ హ్యావ్ ద మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ దర్. వి లెర్న్డ్ ఇట్. ఇంకొక విషయం చెప్తున్నాను, లాంగ్వేజ్ ఈజ్ అ లాంగ్వేజ్. ప్రోగ్రామ్ మీన్స్ ఇన్ దట్ లాంగ్వేజ్ హౌ వీఆర్ గోయింగ్ టు బి ఎక్స్ప్లెయిన్ టు హార్డ్వేర్ కాంపోనెంట్స్. అంటే ఆ లాంగ్వేజ్ని వాడుకుంటూ మనం హార్డ్వేర్ కాంపోనెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఎలా సెట్ ఆఫ్ మీ యొక్క రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడుకుంటూ ఒక ఇన్స్ట్రక్షన్ని మేక్ చేస్తాము. అలా ఇన్స్ట్రక్షన్ని మేక్ చేయటాన్ని, ఆ ఇన్స్ట్రక్షన్ మేక్ చేసే ప్లేస్ని ప్రోగ్రామ్ అంటారు. సో ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్ దట్. ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఆ ప్రోగ్రామ్సే ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఈ ప్రోగ్రామ్స్ అందరినీ ఎవరు డిజైన్ చేస్తారు అంటే ప్రోగ్రామ్సే డిజైన్ చేస్తారు. ఈరోజు ఇంతవరకు చాలు. సో ఈ నెక్స్ట్ క్లాస్లో నేనేం చెప్తాను అంటే అసలు సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సిస్టమ్ సాఫ్ట్వేర్ వల్ల ఏంటి ప్రయోజనాలు, ఇలాంటివన్నీ కూడా నెక్స్ట్ సెక్షన్లో చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై ఛానల్. Okay, if you have any doubts, please comment. Okay, thank you.